హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక సిరీస్ తీసుకొచ్చాను. ఒక చిన్న ఊరు. ప్రతి ఒక్కరికి ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళే. కానీ అదే ఊర్లో ఒక అమ్మాయి శవమై కనిపిస్తే నమ్మిన వాళ్ళల్లోనే ఒకరు హంతకుడైతే ఎలా ఉంటుంది? అందులోనూ పోలీస్ డిటెక్టివ్ అయిన మన కథలో హీరోయిన్ ఆల్రెడీ తన కొడుకును కోల్పోయి నరకాన్ని అనుభవిస్తూ ఇంకొకరి కూతురి హత్యను ఎలా ఇన్వెస్టిగేట్ చేసింది, నెక్స్ట్ ఏం జరుగుతుందో ఊహించలేనంత మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో సాగే ఈ సిరీస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అందులోని సిరీస్ పేరు ఏంటంటే మేయర్ ఆఫ్ ఈస్ట్ టౌన్. అందులోను ఎపిసోడ్ 1 ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సిరీస్ స్టోరీ స్టార్టింగ్ లోనే మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఒక డిటెక్టివ్ అనమాట. హీరోయిన్ కి పక్కింట్లో ఉండే ముసలావిడే కాల్ చేస్తుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి రెడీ అయిపోయి పక్కింట్లో ఉన్న ముసలావిని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఆవిడ ఏమంటుందంటే, నా మనవరాలు బాత్రూమ్ లో ఉన్నప్పుడు ఎవడో కిటికీలోంచి తొంగి చూశాడంట, అందుకని అమ్మాయి భయపడిపోతూ ఉంటుంది, అందుకని నీకు ఫోన్ చేశాను, వాడిని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, ఇలాంటి కేసులు నేను డీల్ చేయను, ఎందుకంటే నేను డిటెక్టివ్, నేను కేవలం పోలీస్ డిటెక్టివ్ అని. ఏదన్నా పెద్ద పెద్ద కేసులు ఉంటే వాటిని డీల్ చేస్తాను కానీ ఇలాంటి కేసుని డీల్ చేయను, కాబట్టి పోలీస్ స్టేషన్ కి కాల్ చేయని చెప్పేసి పోలీసుల నెంబర్ ఇస్తుంది. దాంతో ఆ పెద్దవాడు కూడా సరే అంటుంది. హీరోయిన్ కూడా సరే వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ భర్త వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఏంటి ఈ రోజు సాయంత్రం మ్యాచ్ ఉంది కదా, బాస్కెట్ బాల్ మ్యాచ్, వస్తున్నావా అని చెప్పేసి అడుగుతాడు. బేసికల్ గా మన కథలో హీరోయిన్ ఏంటంటే తను చదువుకునే రోజుల్లో బాస్కెట్ బాల్ ఛాంపియన్ అనమాట, అందుకని ఆయన అడుగుతాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం లేదండి, నాకు కొంచెం పని ఉందని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి వస్తుంది. వచ్చి చూస్తే డిపార్ట్మెంట్ లో కొత్తగా ఒక కుర్రోడు జాయిన్ అవుతాడు అనమాట. దాంతో అందరూ క్లాప్స్ కొట్టి తనని ఆహ్వానిస్తారు. అంతేకాకుండా సడన్ గా హీరోయిన్ వాళ్ళ పై అధికారి ఏంటంటే హీరోయిన్ తన రూమ్ లో పిలుస్తాడు. అందులోనూ టీవీలో న్యూస్ చూడని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా చూస్తుంది. చూస్తే కేటీ అని చెప్పేసి ఒక అమ్మాయి కనిపించకుండా పోయిందనమాట. అది కూడా సంవత్సరం క్రితం. అలా సంవత్సరం గడిచినందుకు గాను తన కూతురు ఎక్కడుందో పోలీసులు కనిపెట్టలేదని చెప్పేసి, అందులోనూ డిటెక్టివ్స్ అసలు కనిపెట్టలేకుండా పోయారని చెప్పేసి వాళ్ళ అమ్మ ఏంటంటే ఒక ఉద్యమం చేస్తుంది అనమాట. అక్కడికి మీడియా వాళ్ళందరూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆవిడని అడుగుతారు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అంటంతో డిపార్ట్మెంట్ మొత్తం ఫెయిల్ అయిపోయింది, డిటెక్టివ్స్ ఉన్నారే గానీ వాళ్ళు దేనికి పనికిరారు, నా కూతురు ఎక్కడుందో కనిపెట్టలేకుండా పోయారని చెప్పేసి ఆవిడ ఏంటంటే తన బాధ మొత్తాన్ని మీడియాతో చెప్పుకుంటూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే, చూడు సంవత్సరం గడిచిపోయింది, ఆ అమ్మాయిని ఎందుకు మనం పట్టుకోలేకపోయామని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, లేదండి ఆ అమ్మాయి ఒక వేశ్య, అందులోనూ మత్తు పదార్థాలకి బానిస అయిపోయింది, ఆ అమ్మాయి ఎక్కడుందో ఎవరికి తెలియట్లేదు, ఊరు వదిలిపెట్టి పారిపోయిందా లేకపోతే ఆ అమ్మాయిని ఎవరైనా ఏం చేశారో ఏం అర్థం కావట్లేదండి, అందుకని పట్టుకోలేకపోయామని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే, చూడమ్మా మనకుండే కారణాలు మనకుంటాయి, కానీ మనం గనక ఆ అమ్మాయిని పట్టుకోలేకపోతే మనం బ్లేమ్ అయిపోతాము. అందులోనూ ఆవిడ ఉద్యమం చేస్తున్నందున ఈ విషయం కాస్త టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది, అందుకని నా పై అధికారి నాకు ఫోన్ చేసి తిడుతున్నాడు, ఏంటో ఆ కేసు చూడని చెప్పేసి అంటున్నాడు. మనం గనక ఈ కేసును డీల్ చేయకపోతే వేరే డిటెక్టివ్ ని ఇక్కడ పంపిస్తారంట, కాబట్టి మనకే బ్యాడ్ నేమ్ వస్తుంది, చాలా తొందరగా 2-3 వారాల్లో ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయిందో కనుక్కో అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కేటీ కేసుని మళ్ళీ ఓపెన్ చేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఎరిన్ అని ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి ఏంటంటే చాలా చిన్న వయసులోనే డీలన్ అని చెప్పేసి ఒక అబ్బాయిని లవ్ చేసి వాడి వల్ల గర్భవతి అవుతుంది. అందులో డీలన్ ఏమంటాడంటే, చూడు పిల్లాన్ని కంట నాకు ఇష్టం లేదు, కాబట్టి అబార్షన్ చేయించుకొని చెప్పేసి అంటాడు. కానీ ఎరిన్ కి మాత్రం పిల్లలంటే చాలా ఇష్టం అనమాట. డీలన్ మాటలు వినకుండా తను ఒక పిల్లాడికి జన్మనిస్తుంది. అందులోని పిల్లాడి పుట్టిన దగ్గర నుంచి డీలన్ గాడు ఏంటంటే ఎరిన్ ని పట్టించుకోడనమాట. దాంతో పాపం ఆ అమ్మాయి ఆ పిల్లగాని పెంచుతూ ఉంటుంది. ఒక రోజు కోపం వచ్చేసి పోలీస్ స్టేషన్ లో కేసు పెడుతుంది. ఆ కేసు కాస్త కోర్టుకి వెళ్తుంది. అందులోని కోర్టు వాళ్ళు ఏం తీర్పిస్తారంటే, ఆ బాబు ఒక వారం ఎరిన్ దగ్గర, ఆ తర్వాత ఇంకొక వారం డీలన్ దగ్గర ఉండాలని చెప్పేసి అంటంతో వీళ్ళు కూడా సరే అని చెప్పేసి అదే ప్రొసీజర్ ని ఫాలో అవుతూ ఉంటారు. దాంతో ఎరిన్ అనే అమ్మాయికి ఏంటంటే ఒక వారం గడిచిపోతుంది అనమాట. బాబుని తీసుకెళ్ళడానికి డీలన్ వస్తాడు. కాకపోతే మనోడు వచ్చేటప్పుడు తన కారులో బ్రియానా అని చెప్పేసి ఇంకొక అమ్మాయిని తీసుకొస్తాడు. ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఎరిన్ కి కోపం వస్తుంది. ఏంటి మన కేసు కోర్టులో ఉండగా నువ్వు ఇంకొక అమ్మాయితో రిలేషన్ లో ఉన్నావా అని చెప్పేసి అంటంతో, అవును ఉన్నాను, తప్పేంటని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో ఎరిన్ ఏమంటుందంటే, బాబుకి ప్రాబ్లం ఉంది కదా, అందులోని చెవి సమస్య ఉంది కదా, దానికి ఆపరేషన్ చేయాలి, సర్జరీకి బాగా డబ్బులు అవుతాయి, కొంచెం అడ్జస్ట్ చేయని చెప్పేసి అంటంతో డీలన్ గాడి గర్ల్ ఫ్రెండ్ బ్రియానా ఉంది కదా, తాను ఎందుకు ఇవ్వాలని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో ఎరిన్ కి కోపం వచ్చేసి, నేను నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను, నువ్వు నోరు మూసుకొని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత డీలన్ వెళ్లి కారులో కూర్చుంటాడు. అదే సమయంలో ఎరిన్ అడుగుతుందన్నమాట, చూడు పిల్లాడు ఇబ్బంది పడతాడని చెప్పేసి అంటంతో డీలన్ కూడా చూస్తాలే అని చెప్పేసి ఎరిన్ వైపు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ఆ అమ్మాయి ఎంతగానో బాధపడుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏంటంటే ఒక బొమ్మల షాప్ లోకి వెళ్తుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ కి ఒక కొడుకు ఉంటాడు, కాకపోతే వాడు ఏంటంటే చనిపోతాడనమాట.
అందులోను హీరోయిన్ వాళ్ళ కొడుక్కి పెళ్ళయి ఒక కొడుకు పుడతాడు. సో మనవడు అంటే హీరోయిన్ కి చాలా ఇష్టం అనమాట. తన మనవడు కోసం అని చెప్పేసి బొమ్మలు గంటానికి షాప్ కి వచ్చింది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి డిపార్ట్మెంట్ లో కొత్తగా చేరిన పోలీస్ ఒక అతను ఉన్నాడు కదా, అతను ఫోన్ చేసి, మేడం మీ ఫ్రెండ్ బెత్ అంటండి, ఆవిడ తమ్ముడు ఇంట్లో సామాన్లు మొత్తం దొంగతనం చేసి తీసుకెళ్లి అమ్ముకుంటున్నాడంట, కంప్లైంట్ ఇచ్చింది, అందుకని వచ్చానని చెప్పేసి అంటంతో సరే నేను కూడా వస్తున్నానని చెప్పేసి అంటుంది. కారులో బయలుదేరి వచ్చేటప్పుడు సడన్ గా హీరోయిన్ కి తన భర్త ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బేసికల్గా అలా అడగడానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరు విడాకులు తీసుకుంటున్నారనమాట. అందులోనూ హీరోయిన్ వాళ్ళ భర్త ఫోన్ చేసి మనోడు ఎలా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా సమాధానం చెప్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ బెత్ ఉంది కదా, ఆవిడ తమ్ముడు ఫ్రెడ్డీ గాడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కూడా ఆగాగని చెప్పేసి తన భర్త కాల్ కట్ చేసి వాడిని పట్టుకోవడానికి పరిగెడుతుంది. వాడేమో హీరోయిన్ చూసి పరిగెడుతూ పారిపోతూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ కూడా వాడి వెనకాల పరిగెడుతూ ఉంటుంది. అందులోను వాడేంటంటే వాడి ఇంట్లోకి పారిపోతాడు, వెళ్లి తలుపులేసుకుంటాడు. దాంతో హీరోయిన్ కూడా లోపలికి వెళ్తుంది. అందులోను హీరోయిన్ తో పాటు పోలీసు కూడా వస్తాడు. వచ్చిన తర్వాత గన్ను బయటకు తీస్తే నువ్వేం కంగారు పడ మాకు, వాడు నాకు తెలుసు అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత మెల్లగా ఫ్రెడ్డీకి ధైర్యం చెప్పి నేను నిన్నేం చేయను, నువ్వు బయటికి రా అని చెప్పేసి అంటుంది. దాంతో వాడికి కూడా హీరోయిన్ ఎప్పటి నుంచో తెలుసు కదా, అందుకని మెల్లగా బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత హ్యాండ్ కాఫ్ చేసి వాడిని బయటికి తీసుకొస్తుంది. వాడేంటంటే మత్తు పదార్థాలకి బాగా ఎడిక్ట్ అయిపోయి అలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు అనమాట. అందులోనూ వాళ్ళ అక్కింట్లో సామాన్లు దొంగతనం చేసి అమ్ముకొని ఆ సరుకు కొనుక్కుందాం అని చెప్పేసి అలా చేశాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఫ్రెడ్డీ గాడు వాళ్ళ అక్క బెత్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత తమ్ముడిని పట్టుకొని పిచ్చకొట్టుడు కొడుతుంది. అంతేకాకుండా హీరోయిన్ ఏమంటుందంటే, చూడు వీడి మీద కేసు పెడితే వీడి జీవితం మొత్తం నాశనం అయిపోతుంది, వీడు జైలుకి వెళ్తాడు, కాబట్టి వీడి మీద నేను కేసు పెట్టను, అందుకని నీ తమ్ముడు నువ్వే జాగ్రత్తగా చూసుకొని చెప్పేసి అంటంతో బెత్ ఏమంటుందంటే, వీడు దుర్మార్గుడు, ఇంట్లో సామాన్లు అమ్ముకుంటున్నాడు, వీడి వల్ల నాకు హాని జరుగుతుంది కానీ నాకు అసలు ఉపయోగమే లేడు వీడు, అందులోను వీడి దగ్గర ఉంటూ నాకే డేంజర్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే, వీడి మీద కేసు పెడితే వీడి జీవితం నాశనం అయిపోతుంది, దగ్గరుండి మార్చుకోవచ్చు కదా అని చెప్పేసి అంటంతో లేదు లేదు నాకు భయం వీడంటే అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ ఫ్రెడ్డీతో ఏమంటుందంటే, ఒక పని చేస్తాను, నేను నిన్ను రీహాబిలిటేషన్ సెంటర్ లో జాయిన్ అవుతావు అని చెప్పేసి అంటంతో నేను జాయిన్ అవును అని చెప్పేసి అంటాడు. అయినా సరే హీరోయిన్ మాత్రం బలవంతంగా తీసుకెళ్లి ఆ సెంటర్ లో జాయిన్ చేస్తుంది. ఇదిలో ఉంటే మరోవైపు ఎరిన్ చూపిస్తారు. తానేంటంటే తన బాయ్ ఫ్రెండ్ తనకి సపోర్ట్ ఇవ్వకుండా అందులోనూ బ్రియానా అని ఒక అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడు కదా, దాంతో అమ్మాయి కోపం వచ్చేసి ఆన్లైన్ లో ఇంకొకటితో తాను చాటింగ్ చేస్తుంది అనమాట. అందులోనూ వాడేమంటాడంటే, ఈ రోజు సాయంత్రం మన ఊర్లో పార్టీ జరుగుతుంది కదా, వస్తావా అని చెప్పేసి అంటంతో ఎరిన్ కూడా తప్పకుండా వస్తా అని చెప్పేసి అంటుంది. అందులోనూ కరెక్ట్ గా అదే సమయంలో ఎరిన్ వాళ్ళ ఫాదర్ ఇంట్లోకి వస్తాడు అనమాట. బేసికల్ గా ఎరిన్ అంటే అతనికి చాలా ఇష్టం. అందులోనూ వచ్చిన తర్వాత మనోడు ఎక్కడ అని చెప్పేసి అంటంతో డీలానికి ఇచ్చాను అని చెప్పేసి అంటుంది. దాంతో తాను కూడా సరే అంటాడు. అందులోనూ ఎరిన్ ఏమంటుందంటే, హాస్పిటల్ ఛార్జెస్ తనని కట్టమని చెప్పాను, తాను కూడా డబ్బులు అరేంజ్ చేస్తాడు అని చెప్పేసి అంటంతో ఎరిన్ వాళ్ళ నాన్నకి ఏంటంటే కోపం వచ్చేస్తుంది అనమాట. ఏంటి వాడ డబ్బులు ఇచ్చేది, మీ ఇద్దరు చిన్న వయసులో చిన్నపిల్లలా ఉండకుండా ఒక పిల్లాండికి అన్నారు, ఇప్పుడు వాడి ఆరోగ్య సమస్యలు మీ ఇద్దరు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, నీ బాయ్ ఫ్రెండ్ గాడు ఆ డీలన్ గాడికి పిల్లాడి డైపర్లు కొనడానికి డబ్బులు అరేంజ్ చేయడం చేత కాదు, అలాంటి వాడు పిల్లాడి హాస్పిటల్ బిల్ ఏం కడతాడని చెప్పేసి ఆయన కోపడతాడు. దాంతో హీరోయిన్ కూడా సైలెంట్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏంటంటే పని అంతా ముగించేసుకుని ఇంటికి వస్తుంది. ఇంట్లో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఉంటుంది. అందులోనూ హీరోయిన్ వాళ్ళ మనవడు ఉంటాడు. మరి ముఖ్యంగా హీరోయిన్ కి ఒక కూతురు కూడా ఉంటుంది అనమాట. కొడుకుతో పాటు కూతురు కూడా ఉంటుంది. కాకపోతే కొడుకు ఏంటంటే మత్తు పదార్థాలకి బానిస అయిపోయి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అప్పటి నుంచి మనవడిని తానే పెంచుతూ ఉంటుంది. అందులో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే కొత్త బట్టలు వేసుకుని ఉంటారనమాట. ఏమైందమ్మా కొత్త బట్టలు వేసుకున్నావు, ఎక్కడికైనా పార్టీకి వెళ్తున్నావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, అదేంటి నీకు తెలియదా, నీ భర్త ఫ్రాంక్ ఉన్నాడు కదా, తను ఈ రోజు వేరే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడు, దానికి పార్టీకి రమ్మన్నాడు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. నాకు కూడా చెప్పలేదే అని చెప్పేసి అంటూ ఉంటుంది. బేసికల్ గా అక్కడ రెండో పెళ్లి మూడో పెళ్లి చాలా కామన్ అనమాట, పెద్దగా పట్టించుకోరు. అందుకనే హీరోయిన్ అంత క్యాజువల్ గా రియాక్ట్ అయింది. మరోవైపు కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ ఎక్స్ హస్బెండ్ ఫ్రాంక్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఏంటి నాకు చెప్పాలి కదా అని చెప్పేసి అంటంతో తానేమంటాడంటే, నేను నీకు చాలా సార్లు కాల్ చేశాను, నీకు గుర్తుందో లేదో ఫ్రెడ్డీ అనే వాడిని పట్టుకునేటప్పుడు నీకు కాల్ చేశాను నేను, కానీ నువ్వు వాడిని పట్టుకునే పనిలో బిజీగా ఉండి తర్వాత మాట్లాడదా అని చెప్పేసి ఫోన్ కట్ చేసావు, నేను అప్పుడు చెప్దాం అనుకున్నాను, కాకపోతే నువ్వు కేసులో బిజీగా ఉండి నేను చెప్పేది వినిపించుకోలేదని చెప్పంటంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత ఫ్రాంక్ కూడా సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందులోనూ హీరోయిన్ వాళ్ళ ఎక్స్ హస్బెండ్ ఇల్లు ఎక్కడో కాదు ఎదురింట్లోనే అనమాట. సో వీళ్ళని ఇన్వైట్ చేయడానికి వచ్చాడు. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ తన కూతురు దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇలా డాడీ రెండో పెళ్లి చేసుకుంటున్నాడంట, నీకు తెలుసా అని చెప్పి అంటంతో తెలుసమ్మా నాకు ఎప్పుడో చెప్పాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ బాధపడుతుంది. మొత్తానికి అందరికి చెప్పాడు నాకు తప్ప అని చెప్పేసి తను ఫీల్ అవుతూ ఉంటుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత అందరూ ఎదురింట్లోకి వెళ్ళి పార్టీ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే హీరోయిన్ కి మాత్రం ఏదోలా అనిపించేసి అందులోనూ తన ఎక్స్ హస్బెండ్ ఇలా కాదని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ దగ్గరికి వెళ్తుంది.
వస్తుంది. అందులోనూ ఆవిడ పేరు లోరీ. దాంతో ఆమెతో కూర్చొని క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటుంది. అందులోనూ ఈ లోరీకి ఒక కొడుకు ఉంటాడు, అంతేకాకుండా తనకు భర్త కూడా ఉంటాడు. అతని పేరు జాన్ అనమాట. ఆయన ఏంటంటే పార్టీకి వెళ్తాడు. అందులోనూ లోరీ ఏమంటుందంటే, చూడు నువ్వు ఎక్కడే ఉంటే మనకి పిచ్చెక్కిపోతుంది కానీ మన ఇద్దరం ఇలా కాదు కానీ బాస్కెట్ బాల్ మ్యాచ్ జరుగుతుంది కదా మన ఊర్లో, అందులోనూ మనం ఒకప్పుడు ఛాంపియన్స్ కదా, అక్కడికి వెళ్దామని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తుంది. అంతేకాకుండా అక్కడికి ఈ కేటీ అని ఒక అమ్మాయి ఒక సంవత్సరం క్రితం మిస్ అయిపోయింది కదా, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా అక్కడికే వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ తో గొడవ పడుతుంది అనమాట. సంవత్సరం అయింది పట్టుకోవడం చేత కాలేదు మీకు, అసలు మీరెందుకు డిపార్ట్మెంట్ లో అని చెప్పేసి హీరోయిన్ ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి కోపం వచ్చేస్తుంది. ఇద్దరు గొడవాడుకునే స్టేజ్కి వెళ్ళిపోతారు. కానీ లోరీ మాత్రం అక్కడికి వచ్చి ఏమైంది మీకు, మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి అని చెప్పేసి హీరోయిన్ ని తీసుకెళ్లిపోతుంది. అంతేకాకుండా హీరోయిన్ ఒకప్పుడు బాస్కెట్ బాల్ ఛాంపియన్ కదా, అందుకని తనకు కూడా ఒక అవార్డు ఇస్తారనమాట. ఆ అవార్డు తీసుకొని హీరోయిన్ కూడా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే, ఇంటికి వెళ్తేనేమో ఎదురింట్లో తన భర్త పెళ్లి చేసుకుంటున్నాడు, మరో పక్క లోరీ దగ్గరికి వెళ్తేనేమో తన భర్త తను కొడుకుంటాడు. ఇలా కాదని చెప్పేసి అదే ఊర్లో ఉన్న ఒక బార్కి వెళ్తుంది. బార్కి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చున్నప్పుడు అక్కడికి రీచెడ్ అని చెప్పేసి ఒక అతను వస్తాడనమాట. అతను ఏంటంటే ఒక అద్భుతమైన రైటర్ అనమాట. దాంతో హీరోయిన్ తో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు ఎరిన్ చూపిస్తారు. ఎరిన్ కి ఏంటి, వాళ్ళు ఒక అబ్బాయి మెసేజ్ చేశారు కదా పార్టీకి రమ్మని చెప్పేసి, దాంతో తానేం చేస్తుందంటే సైకిల్ దొక్కుంటూ పార్టీకి వెళ్తుంది. అందులోనూ తనకి మెసేజ్ చేసిన వాడు పర్టికులర్ గా ఒక ప్లేస్ కి రమ్మంటాడు. దాంతో ఎరిన్ కూడా సరే అని చెప్పేసి వెళ్తుంది. వెళ్ళి చూస్తే తనకి మెసేజ్ చేసిన వాడు ఎవడో కాదు, ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ డీలన్ ఉన్నాడు కదా, డీలన్ గాడు ఇంకొక అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు కదా బ్రియానా అని చెప్పేసి, ఆ అమ్మాయి ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి కావాలని చెప్పి ఎరిన్ తో చాటింగ్ చేస్తూ ఉంటుంది. దాంతో పాపం ఎరిన్ ఈ విషయం తెలుసుకొని బాధపడుతుంది. అంతేకాకుండా బ్రియానా ఏంటంటే పొద్దున ఏంటే చాలా ఎక్కువ మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఎరిన్ పట్టుకొని కొడుతుంది. అందులోనూ ఒక పెద్ద గొడవ జరుగుతుంది అనమాట. కాకపోతే ఎరిన్ కి మాత్రం ముక్కులోంచి బ్లడ్ కారిపోతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ కూతురు అక్కడికి వస్తుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ కూతురు ఏంటంటే కొంతసేపు వాళ్ళ నాన్నగారి ఫంక్షన్ లో ఉండి తిరిగి తాను కూడా ఈ పార్టీకి వచ్చింది. తానేంటంటే ఎరిన్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి తన పైకి లేపుతుంది. మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయనా, నేను తోడుగా వస్తానని చెప్పేసి అంటంతో ఎరిన్ మాత్రం అవసరం లేదని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ కూతురుని అక్కడే ఉండమని చెప్పి తను ఒక్కదే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తానేంటంటే రీచెడ్ తో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది, బాగా మందు కొడుతుంది. ఇంకేముంది, రీచెడ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఒక పక్క తన భర్తకి పెళ్లి జరుగుతుంది కదా, అందుకని తానేం చేస్తుందంటే రీచెడ్ తో రొమాన్స్ చేస్తుంది. అంత అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. హీరోయిన్ ప్రశాంతంగా తన మనోడితో కలిసి పడుకుంటుంది అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ కి ఫోన్ కాల్ వస్తుంది. అదేంటంటే ఆ ఊర్లో ఉన్న ఒక చెరువు దగ్గర ఎరిన్ చనిపోయి ఉంది. అది కూడా ఒంటి మీద బట్టలు లేకుండా తన నుదిటి మీద ఎవరో గన్నుతో కాల్చారనమాట. తాను చనిపోయి అక్కడ ఉందని చెప్పేసి హీరోయిన్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. దాంతో హీరోయిన్ కూడా వస్తున్నా అని చెప్పేసి అంటుంది. ఇంతటితో ఫస్ట్ ఎపిసోడ్ అయిపోతుంది. అందులోనూ ఎరిన్ చావు వెనుక ఉన్న ఆ నరరూప రాక్షసులు ఎవరు, ఆ చిన్న ఊరిలో అందరూ దాస్తున్న ఆ భయంకరమైన నిజాలు ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో మరింత షాకింగ్ గా మారబోతుంది. కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. అందులోనూ మొదటి ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఆ అమ్మాయిని ఎవరు చంపుంటారో తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.